విజయవాడ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ అధ్యక్షుడు మాధవరపు రవీంద్ర మాట్లాడారు. గుణదల బీసీ బాలికల వసతి గృహంలో విద్యార్థిని రాత్రి వేళ బయటకు పంపిన ఘటనలో వార్డెన్ను సస్పెండ్ చేయకుండా మరో హాస్టల్కు డిప్యూటేషన్ పై పంపడం సరైన చర్య కాదని అన్నారు. సంబంధిత వార్డెన్ను వెంటనే సస్పెండ్ చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంను ఆయన డిమాండ్ చేశారు. విజయవాడ సెంట్రల్ బీసీ హాస్టల్లో ఒక వార్డెన్ చేసిన అమానుష చర్య. ఒక ఫిజియోథెరపీ విద్యార్థిని విజయ అనే అమ్మాయి దసరా సెలవుల తరువాత సుమారు 7 గంటల సమయంలో, రాత్రిపూట 7 గంటల సమయంలో హాస్టల్కు రాగా అక్కడి వార్డెన్ రజని అనే ఆవిడ నిర్లక్ష్యంగా అమానుష ధోరణిలో ఆ అమ్మాయిని వెనక్కి తిప్పి పంపించడం జరిగింది. ఎందుకు తీసివేస్తున్నారని అడిగితే, నువ్వు 1 వారం వరకు లేటుగా వచ్చావు కాబట్టి నిన్ను హాస్టల్ నుంచి తొలగిస్తున్నాము అని చెప్పారు. ఈ విషయమై వారి తండ్రి గారి తెలుసుకొని వార్డెన్ని సంప్రదించగా, మా రూల్స్ మాకున్నాయి, మేము మీ అమ్మాయిని తొలగించేసాము, హాస్టల్లో మీ అమ్మాయి లేదు కాబట్టి మీకు ఏమైనా ఉంటే మా పై అధికారులను విచారించి తెలుసుకోండి అన్నారు. వితౌట్ ఇంటిమేషన్ మీరు ఏ విధంగా ఆ పాపను పంపించి వేస్తారు అని ప్రశ్నించగా, దానికి ఆమె నిర్లక్ష్య ధోరణిలో ఆన్లైన్ చేసుకొని ఫోన్ కట్ చేయడం జరిగింది. ఈ విషయమై పాప తండ్రి గారైన రవి వారు మన ఏపీ జాయింట్ డైరెక్టర్ బీసీ హాస్టల్ విభాగానికి రిపోర్ట్ చేయగా, వాళ్ళు తిరిగి సంబంధిత జిల్లా అధికారులకు చెప్పడం జరిగింది. జిల్లా అధికారులు దానిపై ఎటువంటి చర్య తీసుకోలేదు. ఆ విషయమై మళ్ళా కలెక్టర్ని అడగగా, కలెక్టర్ గారు ఇది మాకు సంబంధించిన విషయం కాదు, ఏ విషయమైనా కూడా మీరు బీసీ వెల్ఫేర్ వారిని కలిసి సంప్రదించండి అని చెప్పి ఆయన తప్పుకోవడం జరిగింది. రీసెంట్గా చింతలపూడి ఏలూరు డిస్టిక్లో జరిగిన ఒక పాప నిర్దాక్షిణ్యంగా ఇదే విధంగా బయటకు పంపించేందుకు జిల్లా కలెక్టర్ గారు ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని వారిని సస్పెండ్ చేయడం జరిగింది. ఈ విషయమై పాప తండ్రి కలెక్టర్ గారికి కాకుండా పోలీస్ రిపోర్ట్ ఇచ్చినా కానీ పోలీసు వారు ఎంక్వైరీకి పోలేదు. ఏడబ్ల్యూ రవీంద్ర ప్రసాద్ ఇచ్చిన నివేదిక ప్రకారం హాస్టల్ వార్డెన్ రజని కంటిన్యూగా తప్పు చేసింది, అమ్మాయిని అవమానపరిచింది కాబట్టి అతని మీద, ఆ వార్డెన్ మీద యాక్షన్ తీసుకోవాలని రిపోర్ట్లో నివేదిక ఇచ్చారు. అయినప్పటికీ కూడా వారు తగు చర్యలు తీసుకోలేదు. ఇది కాకుండా ఇదే విధంగా ఆమె కంటిన్యూగా ఈ హాస్టల్లో 12 ఏళ్లుగా పనిచేస్తూ వస్తుంది. ఇంతవరకు ట్రాన్స్ఫర్ లేదు. ఈ ప్రెషర్ ఎప్పుడైతే పెరిగిందో నామమాత్రంగా డిప్యూటీ ట్రాన్స్ఫర్ చేసింటే సింపుల్గా ట్రాన్స్ఫర్ పేరు చెప్పి 1 కిలోమీటర్ల దూరంలో ఉన్న వేరే బీసీ హాస్టల్కు డిప్యుటేషన్ ఇచ్చారు, కానీ ఆమె మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. పాప తల్లిదండ్రులు హ్యూమన్ రైట్స్ కమిషన్ మేము ఆమెను సస్పెండ్ చేసి ఆమెపై సరైన చర్య తీసుకోవాలని, ఆమెను విధుల నుంచి తొలగించాలని కోరుకుంటున్నాం. నమస్కారాలు. మేము తిరుపతి నుంచి విజయవాడకి రావడానికి కారణం, విజయవాడ గుణదల సెంట్రల్ హాస్టల్లో ఒక విద్యార్థినికి చాలా ఘోరమైనటువంటి అవమానము, అన్యాయము జరిగింది. ఈ విషయాన్ని బీసీ వెల్ఫేర్ అధికారులకు తెలియపరచగా వారు మేము చూస్తాము, ఆధారాలు ఇవ్వండి అని జాయింట్ డైరెక్టర్ శ్రీధర్ రెడ్డి గారు ఆధారాలు తీసుకున్నాడు. 2 సార్లు తీసుకొని మేము చూస్తాము అన్నారు, కానీ అతను తీసుకోలేదు, ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈలోపు వార్డెన్ ఏం చేసింది, నా మీద కంప్లైంట్ ఇచ్చారు అనేసి దసరా హాలిడేస్కి ఆ పాప ఊరెళ్ళింది. దసరా హాలిడేస్ అయిపోయినాక రాత్రి 7 గంటలకి హాస్టల్కి చేరుకుంది తిరుపతి నుంచి వచ్చి. అమ్మా, నువ్వు 1 వారం రోజులు లేట్గా వచ్చావు, నీ పేరు తీసేసాము, వెళ్ళిపో అని విద్యార్థిని పంపించేసింది రాత్రి 7 గంటల సమయంలో. పాప ఉన్న పనంగా ఏం చెయ్యాలో తోచక వాళ్ళ ఫాదర్కి ఫోన్ చేసింది. డాడీ, నన్ను హాస్టల్ నుంచి వెళ్ళిపోమని చెప్పింది వార్డెన్. అంటే ఎందుకమ్మా అంటే 7 రోజులు లేటుగా వచ్చానంట అని. డాడీ ఫోన్ తీసుకొని వార్డెన్కి ఇమ్మని చెప్పాడు. వార్డెన్ అడిగాడు, మేడం హాస్టల్లో ఇలాంటి రూల్స్ ఏమన్నా ఉంటే మీరు పేరెంట్స్కి ఏమన్నా ఇన్ఫార్మ్ చేశారా, లేకపోతే స్టూడెంట్స్కి ఇన్ఫార్మ్ చేశారా, లేదా ఇలా పేర్లు తీసేస్తున్నామని మీ పై అధికారులకు ఏమన్నా ఇన్ఫార్మ్ చేశారా
అలా ఇన్ఫార్మ్ చేయనప్పుడు మీరు ఇలా రాత్రిపూట విద్యార్థిని పంపించకూడదు కదా అని అంటే, మా రూల్స్ మాకు ఉన్నాయి సార్, మీరు కావాలంటే పై అధికారులతో మాట్లాడుకోండి అని చెప్పింది. జాయింట్ డైరెక్టర్ గారి ఫోన్ నంబరు ఆ విద్యార్థిని తండ్రి దగ్గర ఉంది. వెంటనే ఫోన్ చేసి జరిగిన విషయాన్ని తెలియపరిచాడు. జాయింట్ డైరెక్టర్ గారు, హాస్టల్లో అలాంటి ఏమీ జరగవండి, మీరు పాపని వెంటనే హాస్టల్కి తీసుకువెళ్ళండి అని పేరెంట్స్కి చెప్పారు. అలాగే డివిజనల్ అధికారి రవిప్రసాద్ గారు ఉన్నారు, హాస్టల్లో ఏదో గందరగోళం జరిగింది, ఏదన్నా అయితే అందరికీ ముప్పు అయిపోతే ఆ పాప ఎక్కడ ఉందో వెతికి హాస్టల్కి తీసుకొచ్చేయండి అని చెప్పారు. ఈ విషయాన్ని మళ్ళీ నేను వార్డెన్ అడగడం జరిగింది. మేడం గారు, పలానా పాప విషయంలో ఏదో గందరగోళం జరిగిందంట, పాపని ఇప్పుడు హాస్టల్కి పంపించమంటారా వద్దంటారా, మీ పై అధికారి పంపించమన్నారు అని అడిగితే, లేదండి మేము ఒక డెసిషన్ తీసుకున్నాము, కుదరదు అనేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ వాళ్ళ ఫాదర్ తిరుపతి నుంచి వచ్చి జాయింట్ డైరెక్టర్ గారు కంప్లైంట్ ఇచ్చారు. ఈ అన్యాయంపై తగిన చర్యలు తీసుకొని వార్డెన్పై చర్యలు తీసుకోండి అని. జాయింట్ డైరెక్టర్ గారు కంప్లైంట్ అంతా చూసి, ఆధారాలు ఉన్నాయంటే ఆడియో రికార్డ్స్ ఉన్నాయి సార్, వాళ్ళ ఫాదర్ మీతో కూడా మాట్లాడాడంట, ఆధారాలు కూడా ఉన్నాయి అని అంటే, సరే జిల్లా అధికారి దగ్గరికి వెళ్ళండి అని పంపించారు. జిల్లా అధికారి డివిజనల్ అధికారి దగ్గరకు పంపించింది. డివిజనల్ అధికారి రవిప్రసాద్ గారు పాపం తక్షణమే స్పందించాడు. వార్డెన్ని పిలిపించారు. తండ్రి సమక్షంలో ఆమెకు సారీ చెప్పించాడు. అమ్మా ఇలా చేయకూడదు, బిడ్డను పంపించకూడదు, నువ్వు చేసింది తప్పు, ఈ పాపని రీజాయినింగ్ చేసుకొని నువ్వే హాస్టల్కి తీసుకొని వెళ్ళు అని చెప్పి పంపించారు. అయితే విద్యార్థిని తండ్రి పట్టిన పట్టేంటిది అని అంటే, నాకు ఇన్ని రూల్స్ తెలుసు కాబట్టి మీ ఆఫీసుల చుట్టూ తిరిగే నా కూతురికి జరిగిన అన్యాయానికి చాలా మందికి రూల్స్ తెలియదు, మరి వాళ్ళ పరిస్థితి ఏంటిది, ఈమెకు అలవాటు అయిపోయింది, చాలా మంది పిల్లల్ని తీసేస్తుంది, ఈమెకు అలవాటు అయిపోయింది, కాబట్టి ఆమె పైన తక్షణం యాక్షన్లు తీసుకోండి అని డివిజనల్ అధికారిని కోరాడు తండ్రి. డివిజనల్ అధికారి, నేను ఎంక్వైరీ వేస్తాను జిల్లా అధికారిని అడిగి ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీ జరిగే మూమెంట్లో జిల్లా అధికారి పాప తండ్రికి ఫోన్ చేసింది, అయ్యా వార్డెన్ ఏదో తెలియక తప్పు చేసేసింది, వదిలేయండి, మీరు మళ్ళీ ఇవన్నీ చేసేస్తాము, జీవితం నాశనం అయిపోద్ది అని వార్డెన్కి సపోర్ట్ చేస్తూ మాట్లాడితే పాప తండ్రి ఒప్పుకోలేదు. ఎంతోమంది పిల్లల జీవితాలు ఉన్నాయి అక్కడ, మీరు వాళ్ళకి సపోర్ట్ చేయకండి, తప్పు చేసే వారికి ఎంక్వైరీ చేయండి అని చెప్పేసి ఆమె ఎంక్వైరీ ఆర్డర్ జారీ చేసింది. ఎంక్వైరీ రవిప్రసాద్ గారు పాప తండ్రిని పిలిపించాడు. సార్, మీ సమక్షంలోనే ఎంక్వైరీ చేస్తాము, ఏం జరిగిందో రిపోర్ట్ రాసి పైకి పంపిస్తాము, ఆమెను సస్పెండ్ చేసే రైట్స్ మాకు ఉండవు అనేసి ఎంక్వైరీ చేశాడు. ఎంక్వైరీలో రిపోర్ట్లో క్లియర్గా మెన్షన్ చేశాడు, వార్డెన్ రజనీ గారు పాప మీద కక్ష కట్టి కావాలని హాస్టల్ నుంచి పంపించేసినాక కూడా పై అధికారులు ఫోన్ చేసినా, నేను ఫోన్ చేసినా కూడా ఆమె స్పందించలేదు, ఆమె నిర్లక్ష్యంగా వ్యవహరించింది అని రిపోర్ట్ ఇచ్చేశాడు. ఎంక్వైరీ రిపోర్ట్ ఉంది మా దగ్గర చేరింది. ఎంక్వైరీ రిపోర్ట్ వచ్చినా కూడా ఆమె మీద యాక్షన్ తీసుకోలేదని పాప తండ్రి మళ్ళీ శ్రీధర్ రెడ్డి గారికి ఫోన్ చేశారు. సార్, ఎంక్వైరీ ఆర్డర్ నివేదికలో ఆమె తప్పు చేసిందని ఉంది కదా, మీరు ఎందుకని ఆమె మీద యాక్షన్ తీసుకోలేదు అని పాప తండ్రి అడిగినప్పుడు శ్రీధర్ రెడ్డి గారు ఏం చేశారు, ఆ మీద మేము యాక్షన్ తీసుకోలేమండి, జిల్లా అధికారులు తీసుకోవాలన్నారు, మరి మీరున్నది ఎందుకండి అని పాప తండ్రి అడిగాడు. అప్పుడు వెంటనే మళ్ళీ ఆయన ఇంకొక ఎంక్వైరీ ఆర్డర్ జారీ చేశాడు. ఆల్రెడీ ఎంక్వైరీ అయిపోయింది, నివేదిక అయిపోయింది. ఈ ఎంక్వైరీ నివేదిక ఎందుకు అంటే ఆమెను తప్పించడానికి. సరే సార్, మళ్ళీ వేశారు కదా సార్, మళ్ళీ చేయండి అనేసి పాప తండ్రి అన్నాడు. ఆ ఎంక్వైరీ రిపోర్ట్ కల్పన బేడి అనే ఆవిడ వెళ్ళాలి జిల్లా అధికారికి, ఏపీ డైరెక్టర్, జాయింట్ డైరెక్టర్, కానీ ఆవిడ పోకుండా జిల్లా అధికారి వెళ్ళింది ఎంక్వైరీకి. వెళ్ళి పాపని అవమానపరుస్తూ, మీరు అన్ని ఇంట్లో చెప్తారా, మీరు పెద్ద చదువులు చదివేస్తున్నారా, మీరు దిక్కు లేకుండా పోతారు, వార్డర్ల మీదే కంప్లైంట్ ఇస్తారా, అది ఇదని పాపను బెదిరిస్తే పాప వాళ్ళ తండ్రికి ఫోన్ చేసింది. మేడం గారు, మీరు ఎందుకు మా పాపను నిలబెట్టారు అడిగితే, నన్ను ఎంక్వైరీ చేయమన్నారు అన్నారు. ఎంక్వైరీ ఆర్డర్లో మీ పేరు లేదు కదా, కల్పన బేడి పేరు ఉంది, ఆవిడ వెళ్ళాలి కదా అంటే అవి రాదంట. అంటే మీకు లెటర్ ఇచ్చారా అని అడిగాడు. నాకు లెటర్ ఏమీ లేదండి, నేను పంపించారు అన్నాడు. సరే, మీరు ఎంక్వైరీ చేసి నివేదిక ఇవ్వండి అని అంటే, మీరెవరు మమ్మల్ని అడగడానికి, మా ఇష్టం వచ్చింది మేము రాసుకుంటాము, మీరు ఎక్కువ మాట్లాడితే మీ మీద పోలీస్ కేసు పెడతాము, ఆడవాళ్ళ మీద హరాస్మెంట్ చేస్తున్నారని అని జిల్లా అధికారి బెదిరించడం జరిగింది. పాప తండ్రి ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయా గవర్నమెంట్ హాస్టల్లో అని
వెంటనే వచ్చేసి పోలీస్ స్టేషన్లో వారి ఇద్దరి పైన కంప్లైంట్ ఇచ్చాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడంటే ఈ అన్యాయాలను గుర్తించి వారు మాట్లాడే మాటలన్నీ రికార్డ్ చేస్తున్నాడు ఎవిడెన్స్గా. మాచవరం పోలీస్ స్టేషన్లో డివి రమణ గారు మేము ఎఫ్ఐఆర్ చేస్తామండి, ఇది ఖచ్చితంగా వాళ్ళు అన్యాయం చేశారు పాపకు అనేసి ఒక 4-5 రోజులు పాప తండ్రిని తిప్పించుకొని తర్వాత ఇది మాకు సంబంధం లేదండి, హాస్టల్కి సంబంధించిన విషయము, ఇది సివిల్ కేసు, మేము ఎఫ్ఐఆర్ చేయలేము అని ఇచ్చాడు. ఆ ఆర్డర్ కాపీ కూడా ఉంది. దాని తర్వాత మళ్ళా ఎంక్వైరీ నివేదిక ఉంది కాబట్టి పాప తండ్రి ఏం చేశాడంటే సెక్రటరీ ఆఫీస్కి ఇన్ఫార్మ్ చేశాడు, ఆధారాలు ఉన్నాయి, ఆ మీద ఎందుకు యాక్షన్ తీసుకోవడం లేదు అనేసి. సెక్రటరీ గారు మళ్ళీ వాళ్ళకి లెటర్ పెట్టారు, అది ఏదో చూడండి అనేసి. నేను ఎంక్వైరీ నివేదిక అప్పుడు నా దగ్గర లేదు, ఆర్టీఐ పెట్టాను. జిల్లా అధికారి ఎంక్వైరీ రిపోర్ట్ మార్చి ఇచ్చేసింది. ఎంక్వైరీ రిపోర్ట్ రాంగ్గా ఉంది అనేసి మళ్ళీ పాప తండ్రి ఏం చేసిందంటే ఎంక్వైరీ చేసిన డివిజనల్ అధికారికి వేసాడు. ఆర్టీఐ డివిజనల్ అధికారి రిపోర్ట్ ఇచ్చేసాడు. ఈ రిపోర్టు ఆ రిపోర్టు తేడా ఉంది. 2 రిపోర్ట్లు తీసుకొచ్చి కలెక్టర్ ఆఫీస్లో పెట్టేశాడు. హాస్టల్లో ఈ విధంగా జరుగుతుంది సార్, వాళ్ళ మీద యాక్షన్ తీసుకోండి లేదా క్రిమినల్ చర్యలు తీసుకొని ఎఫ్ఐఆర్ చేయండి అని. కలెక్టర్ గారు స్పందించలేదు. స్పందించకపోయేసరికి పీజీఆర్ఎస్లో పెట్టేశాడు ఆధారాలు తీసుకొని. పీజీఆర్ఎస్కి వెళ్ళేసరికి జిల్లాధికారి ఏం చేసింది, నాయన మీ పాప మీద కిచెన్ వాళ్ళు ఫస్ట్ దౌర్జన్యం చేశారు కదా, వాళ్ళని ట్రాన్స్ఫర్ చేస్తున్నాము, తర్వాత వార్డన్ని కూడా ట్రాన్స్ఫర్ చేస్తామని లెటర్ ఇచ్చారు, ట్రాన్స్ఫర్ ఆర్డర్. కానీ ట్రాన్స్ఫర్ ఆర్డర్ ఇచ్చారు కానీ కిచెన్ వాళ్ళు ట్రాన్స్ఫర్ అవ్వలేదు, ఫేక్ ఆర్డర్. అది తీసుకెళ్లి కలెక్టర్ ఆఫీస్లో పీజీఆర్ఎస్లో పెడితే కలెక్టర్ ఆఫీస్లో జరిగిన సంఘటన ఏంటి, ముద్దాయి ఎవరైతే ఉన్నారో వాళ్ళే రిప్లై ఇచ్చారు. పీజీఆర్ఎస్లో ఎవరి మీద అయితే కంప్లైంట్ పెడుతున్నాం వాళ్ళు రిప్లై ఇవ్వకూడదు, వారి పై అధికారులు ఇవ్వాలి. వారే రిప్లై అయ్యేసరికి కలెక్టర్ గారికి ఆర్టీఐ వేశారు. సార్ ఇది ఎక్కడ అన్యాయం సార్, ముద్దాయే రిపోర్ట్ ఎలా ఇస్తారు న్యాయ నిర్ణేతగా, ఇది అన్యాయము, దీనికి సంబంధించినటువంటి కాపీలు ఇవ్వండి అని ఆర్టీఐ కలెక్టర్ ఆఫీస్ ఇస్తే కలెక్టర్ ఈ విషయం నాకు సంబంధించినది కాదు, బీసీ వెల్ఫేర్ డైరెక్ట్ వాళ్ళకి సంబంధించింది, మీరు వాళ్ళని అడుక్కోండి అని చేతులుకున్నాడు. నిజానికి కలెక్టర్కి అధికారం ఉంది. ఒక వార్డెన్ తప్పు చేసినా జిల్లా అధికారులు తప్పు చేసినా కరెక్ట్గా యాక్షన్ తీసుకునే అధికారం ఉంది. ఉదాహరణకి మొన్న ఎక్కడో జరిగింది, ఎక్కడ ఏలూరులో జరిగింది, స్పాట్లో కలెక్టర్ సస్పెండ్ చేసేసాడు. కానీ ఇక్కడ విజయవాడలో ఉన్న కలెక్టర్కి మాత్రం ఎన్ని ఆధారాలు ఇచ్చినా ఈ విషయం నాకు సంబంధించినది కాదు, డైరెక్టర్లను అడగండి అన్నారు. డైరెక్టర్ గారికి ఫోన్ చేస్తే మేము అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్లము, మేము చేయకూడదు, మీరు జిల్లా అధికారులను అడుక్కోండి అన్నారు. జిల్లా అధికారి మాటినట్లేదని మళ్ళీ సెక్రటరీ ఆఫీస్కి పీజీఆర్ఎస్ రిపోర్ట్లు అన్నీ మార్చిపెట్టేసింది ఆవిడ. ఇవన్నీ మార్చేసింది ఈవిడ అనేసి అతను దారి లేక మహిళా కమిషన్, హ్యూమన్ రైట్స్, ఎస్సీ కమిషన్కి రిపోర్ట్ చేసేసారు. ఆధారాలు ఉన్నాయి కాబట్టి. ఈ ఆధారాలన్నీ ఉన్నాయి కాబట్టి డైరెక్టర్ వాళ్ళు ఏం చేశారు, ఓన్లీ ట్రాన్స్ఫర్ చేశారు డిప్టేషన్ మీద. ఎందుకంటే ఈవిడ చేసిన తప్పులు వాస్తవాలు కాబట్టి, ఈవిడ ఇదే హాస్టల్లో 12 సంవత్సరాల నుంచి పనిచేస్తుంది, ఈ కారణాలన్నిటి వల్ల ఈమెని ట్రాన్స్ఫర్ చేస్తున్నామని ఒక చిన్న ట్రాన్స్ఫర్ చేశారు. కానీ ఆవిడ చేసిన తప్పుకి ట్రాన్స్ఫర్ అనేది పనిష్మెంట్ కాదు. పనిష్మెంట్ ఎందుకనంటే మామూలుగా ఉన్న వ్యక్తిని కూడా ట్రాన్స్ఫర్ చేసి ఇక్కడికి వేశారు, ఈవిని అక్కడికి వేశారు. సో అది పనిష్మెంట్ కాదు. ఇప్పటికైనా కూడా అధికారులు స్పందించి మీడియా ద్వారా స్పందించి ఆమెను సస్పెండ్ చేయడమా లేదా ఇలాంటి వాటిని ఉద్యోగం నుంచి తీసివేసి పిల్లలకి న్యాయం చేయాలని కోరుకుంటాము. ఈ ఒక్క పిల్లనే కాదు, ఆమె గురించి రికార్డ్ చెక్ చేస్తే ఆమెకు ఎదురు తిరిగిన విద్యార్థులందరినీ తీసివేస్తుంది. దరిదాపుల్లో పోయిన నెలలోనే 15 మందిని తీసేసిందంట. వార్డెన్ గారు డైరెక్ట్గా విద్యార్థులను తీసే రైట్స్ లేదు. వారి మీద ఏమైనా కంప్లైంట్స్ ఉంటే తల్లిదండ్రులకు ఇన్ఫార్మ్ చేయాలి, పై అధికారులకు ఇన్ఫార్మ్ చేయాలి. వాళ్ళ దగ్గర నుంచి నోటీసులు వస్తేనే తీయాలి. అదేమీ లేకుండా ఈమె ఇష్టపొచ్చినట్టు చేసేస్తుంది. గుణదల సెంట్రల్ హాస్టల్, మన విజయవాడ గుణదల సెంట్రల్ హాస్టల్లో జరిగింది సార్. ఈ సన్నివేశం జరిగింది సెప్టెంబర్ నెల 25, 2025 సెప్టెంబర్ నెల, లాస్ట్ ఇయర్. అప్పటి నుంచి జరిగితే బయటికి రాలేదు అని అంటే ఆల్రెడీ ఒకసారి ఈనాడులో ఇచ్చాము, తర్వాత ఆయనకి ట్రాన్స్ఫర్ అయినా కూడా 2 సార్లు పేపర్లో వచ్చింది. కానీ పై అధికారులు మాత్రం ఆ మీద ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ఇవన్నీ వచ్చాయి కాబట్టి చిన్న ట్రాన్స్ఫర్,
ఎందుకంటే ఇప్పుడు రాత్రిపూట విద్యార్థులను పంపించడం అంటే అది చిన్న విషయం కాదు. వేరు విజయ చెప్ప 15 మందిని అది నేను రిపోర్ట్ అడిగాను, ఆర్టీఐ వేసాను, అది నాకు ఇస్తారు. ఏ రజనీ గారు మన గుణదల్లోనే ఇంకొక హాస్టల్ ఉందంట, అక్కడ ఉన్నారు. గుణదల్లో 2 ఉన్నాయి, సెంట్రల్లో ఉండామని అక్కడికి వేశారు, అక్కడ ఉన్నామని ఇక్కడికి వేశారు. నేను చెప్పేవన్నీ కూడా ఆధారాలతో చెప్తున్నాను. అంతే పరిస్థితులు ఉందని ఆ మెసేజ్ పెట్టింది. ఆ మెసేజ్ వాళ్ళు ఒకటే ఫార్వర్డ్ చేసుకున్నారు, ఇది బయటకు రాకుండా చేసుకున్నారు. కానీ డివిజనల్ అధికారి ఎంక్వైరీలో ఫుడ్ కమిషన్ వాళ్ళు వచ్చినాకే పాప కంప్లైంట్ చేసింది కాబట్టి ఇదంతా జరిగిందని ఆయన ఎంక్వైరీ రిపోర్ట్ ఇచ్చేశాడు. అప్పటి నుంచి లేదు. కాబట్టి అట్లాంటి వార్డన్లను విధుల నుంచన్నా తొలగించాలి, సస్పెండ్ చేసి ఇక్కడ దూరంగా వేయాలి. ఇది మేము మీడియా ద్వారా కోరుకుంటున్నాం. ఉన్నాయి పీజీఆర్. నా పేరు ఎం రవీంద్ర, నేషనల్ హ్యూమన్ రైట్ కౌన్సిల్లో ఏపీ ఇన్ఛార్జిగా విధులు నిర్వహిస్తున్నాను. మాకు వచ్చిన కంప్లైంట్ బట్టి విజయవాడ గుణదల సెంట్రల్ హాస్టల్లో విజయ అనే విద్యార్థిని ఫుడ్ చెకింగ్కి ఫుడ్ ఆఫీసర్లు వస్తే ఆ హాస్టల్లో జరిగే విషయాల గురించి ఫుడ్ కమిషన్ వాళ్ళకి చిన్న మెసేజ్ పెట్టింది. మేము వార్డెన్ ముందు చెప్పలేము కదా, మీరు అలా అడుగుతున్నారు అని. అప్పటి నుంచి వార్డెను విద్యార్థిని ఎలాగైనా కక్షగట్టి హాస్టల్ నుంచి పంపించి వేయాలి అని పన్నాగం పన్ని అప్పటి నుంచి వేధించి ఆ పండుగకు ఇంటికి వెళ్ళి వారం రోజులు లేటుగా వచ్చిందన్న సాకుతో తల్లిదండ్రులకు కానీ పై అధికారులకు కానీ ఎవరికి ఇంటిమేషన్ ఇవ్వకుండా రాత్రి 7 గంటలకు వచ్చిన విద్యార్థిని నిర్దాక్షిణంగా పంపించి వేసింది. దీనిపై పాప తండ్రి పోరాటం చేస్తూనే ఉన్నాడు, కానీ పై అధికారులందరూ ఆమెకే సపోర్టు ఉన్నారు. కానీ ఇది చట్టరీత్యా నేరము. ఇలాంటి వార్డన్ను విధుల నుంచి ఖచ్చితంగా తొలగించాలి. ఎంతో మంది విద్యార్థినుల భవిష్యత్తు బీసీ వెల్ఫేర్ ఆర్గనైజేషన్ సంస్థలు ప్రభుత్వం వారు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి పేద విద్యార్థులను చదివించాలని, వాళ్ళని ప్రయోజకులు చేయాలనే గొప్ప ఉద్దేశంతో చేస్తున్నారు. వాళ్ళ కోసమే వీరికి ఉద్యోగాలు ఇస్తున్నారు, జీతాలు ఇస్తున్నారు. కాబట్టి విద్యార్థిని పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి వారి జీవితాలతో ఆడుకునే ఇలాంటి వార్డన్ ఏ రజనీని ఉద్యోగం నుంచి ఖచ్చితంగా తొలగించాలి. మీడియా మిత్రులకు నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ తరఫున నమస్కారాలు. ఒక పేద విద్యార్థినికి జరిగినటువంటి సంఘటన గురించి ఈరోజు ఈ పత్రికా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఇది సెప్టెంబర్ నెల 2025 సంవత్సరంలో జరిగిన సంఘటన. వసతి గృహ వార్డెన్ ఏ రజనీ గారు విద్యార్థి పట్ల దురుసు ప్రవర్తన, తల్లిదండ్రుల యొక్క అనుమతి, వాళ్ళకి సమాచారం ఏమి అందించకుండా సుమారు 7 గంటల సమయం ప్రాంతంలో హాస్టల్కి వెళ్ళినటువంటి విద్యార్థిని నిర్దాక్షిణ్యంగా నీ పేరు తొలగించేసాము, నువ్వు హాస్టల్కి రావాల్సిన అవసరం లేదు అని అమ్మాయిని పంపించేసింది. ఈ విషయమై ఆ విద్యార్థిని తండ్రి ఆమెను వివరణ కోరాడు. మీకైతే చెప్పాల్సిన అవసరం లేదు, మేము చేసుకుంటున్నాము, అది మా రూలు అని ఆమె దురుసుగా మాట్లాడడం జరిగింది. అనంతరం ఈ విషయం వెనుకలు ఏముంది అని ఆరా తీయగా ఫుడ్ కమిషన్ వారు హాస్టల్కి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు మీకున్నటువంటి సమస్యలు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి, మీకు అవసరమైతే మా ఫోన్ నెంబర్ తీసుకోండి అని ఆ ఫుడ్ ఇన్స్పెక్షన్కి వచ్చినటువంటి అధికారిని విద్యార్థులకు తెలియజేయడంతో చివరగా ఉన్న ఈ అవమానానికి గురైన విద్యార్థి ఆ నెంబర్ నోట్ చేసుకొని నేరుగా చెప్తే ఇబ్బంది పడుతుంది అనేసి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని తెలియజేసింది. ఆ సమాచారం ఇవ్వడంతో విషయం తెలుసుకున్న వార్డును అప్పటి నుంచి విద్యార్థిని వేధింపులకు గురి చేసింది. అందులో భాగంగానే ఈ హాస్టల్ నుంచి వెళ్ళగొట్టడం, ఆమెని మానసికంగా వేధించడం, హెరాస్ చేయడం లాంటి చర్యలు జరుగుతున్నాయి. ఈ విషయమై అనేక సార్లు సంబంధిత శాఖ అధికారుల్ని,
మా ఏపీ ఇన్ఛార్జ్ కలవడం, కంప్లైంట్ చేయడం, కలెక్టర్ గారిని సంప్రదించడం అన్నీ జరిగినాయి. ఏది చేసినా నామమాత్రంగానే ఉన్నాయి. ఆమె మీద ఎటువంటి చర్యలు కానీ, సస్పెన్షన్ కానీ ఎటువంటి చేయాల. అది విపరీతమైన మా ప్రయత్నం వల్ల కేవలం 1 కిలోమీటర్ దూరంలో చిన్నపాటి ట్రాన్స్ఫర్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. గౌరవనీయ కలెక్టర్ గారు కూడా ఎన్నిసార్లు మేము వివరణ కోరినా అది మాకు సంబంధించిన శాఖ కాదు, బీసీ వెల్ఫేర్ వాళ్ళకి సంబంధించింది అని చెప్పి చేతులు దులుపుకోవడం జరుగుతుంది. ఈ విషయం పట్ల అనేక సమగ్రంగా విచారణ జరిగినటువంటి ఇందుకు సంబంధించి ఈనాడులో ఆర్టికల్ కూడా వచ్చింది. ఈ విషయం గురించి అధికంగా ఇంకా సమగ్రంగా విచారణ చేపట్టినటువంటి మా ఏపీ ఇన్ఛార్జ్ గారు వివరణ ఇస్తారు.